ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషిశ్రీ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. సో మీరు thumbnail చూడగానే అర్థమైపోయి ఉంటుంది. సో నేను వాషింగ్ మిషన్లో ఎలాంటిది తీసుకున్నాను, ఎలాంటి క్వాలిటీ తీసుకున్నాను అనేసి మొత్తం వాషింగ్ మిషన్ గురించి అయితే మీకైతే చెప్పేస్తాను. అండ్ ఫస్ట్ టైం వాషింగ్ మిషన్ గురించి ఎవరైనా అనుకోకుండా బై మిస్టేక్లా నా ఛానల్లోకి ఆ thumbnail చూసి వచ్చినట్టయితే తప్పకుండా నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం నా ఛానల్ని మర్చిపోకండి. సో ఇప్పుడు నేను చెప్పాను కదా అండి, వాషింగ్ మిషన్లో బట్టలు కూడా నానబెట్టేసుకోవచ్చు. మన ఇంట్లో ఎలా నానబెట్టుకుంటామో మామూలుగా ఉతికేటప్పుడు అలాగే నానబెట్టుకోవచ్చు అనమాట. సో నా వాషింగ్ మిషన్లో నా లాంటిదైతే ప్రతి ఒక్కరు నానబెట్టుకొని చాలా బాగా వస్తాయన్నమాట బట్టలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాషింగ్ మిషన్ ఎలా ఉంది, అసలు వాషింగ్ మిషన్ ఏంటి, ఎలాంటిది తీసుకున్నాను, ఎందుకు తీసుకున్నాను అనేసి కూడా చెప్తాను. సో దాంట్లో ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అది చూస్ చేసుకున్నాను నేను అనేసి. సో మీకు నేను వీడియో అయితే మొత్తం ఫుల్గా అయితే చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు వచ్చేసి ఇంకా వెళ్దాం మనం వాషింగ్ మిషన్ దగ్గరికి. అయితే ప్రజెంట్ అయితే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేసేసాను అనమాట నేను. సో ఎలా నానబెడతాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరైతే చూపిస్తాను. సో ఇదే ఫ్రెండ్స్ నా వాషింగ్ మిషన్ అయితే. సో నేనైతే దీనికైతే బ్లాక్ కలర్ కవర్ అయితే తీసుకున్నాను. బ్లాక్ అండ్ వైట్ ఇలా వచ్చిందంట, చాలా స్టాండర్డ్గా ఉంది కవర్ కూడా. ఇలా సైడ్స్కి అయితే జిప్స్ ఉంటాయి, ఓపెన్ చేసేసుకోవాలన్నమాట. అండ్ నీట్గా మెయింటైన్ చేయాలి మిషన్ అయితే. సో ఇప్పుడు ఓపెన్ చేసేసుకొని చెప్పాను కదా, నాదైతే టాప్ లోడ్ ఆల్రెడీ బట్టలు వేసేసానని చెప్పాను కదా. ఇంకా నానబెట్టేసుకొని ఆఫ్ చేసుకున్నాను అనమాట కొద్దిసేపు, ఎందుకంటే మంచిగా నానితే బట్టలు మంచిగా వస్తాయన్నమాట. అస్సలు చూడండి స్విచ్చెస్ ఆఫ్లో ఉన్నాయి. సో అందుకనేసి నానబెట్టాను కాబట్టి ఆఫ్ చేసేసుకున్నాను అనమాట కొద్దిసేపు, ఎందుకంటే మంచిగా రావాలన్నమాట బట్టలు. కొంతమంది అంటారు కదా వాషింగ్ మిషన్లో బట్టలు అస్సలు మంచిగా రావు అది ఇది అనేసి అంటారు కదా, అస్సలు కానే కాదనమాట. ఈ మిషన్లో వచ్చేసి అలా ఆప్షన్ కానే కాదు, చాలా బాగా మనం ఎలా అంటే అలా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నేనైతే ఆన్ చేశాను స్విచ్ వచ్చేసి. ఇక్కడ మనకి బటన్స్ అయితే ఉంటాయి. సో ఈ బటన్స్ గురించి అయితే నేనైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కో బటన్ గురించి. మనకి ఇప్పుడు ఇక్కడ పవర్ అనేసి ఉంది, స్టార్ట్ బటన్ అనేసి కూడా రెండు ఉన్నాయి కదా. పవర్ ఆన్ చేసుకొని మనం అక్కడ స్విచ్ చేసుకొని ఇక్కడ పవర్ ఆన్ చేసుకోగానే ఇక్కడ 1 2 3 అని ఇలా వస్తాయన్నమాట. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి, వాష్, రైన్, స్పిన్ అనేసి ఆప్షన్స్ ఉంటాయి. సారీ అండి డిస్టర్బెన్స్ వస్తుంది సో సైడ్ నుంచి. ఇంకా మా బాబు పడుకున్నాడు కాబట్టి వీడియో చేస్తున్నాను అనమాట. ఇంకా ఇది వచ్చేసి స్టార్ట్ బటన్ అనమాట, పవర్ అండ్ స్టార్ట్ అనమాట ఇది వచ్చేసి. ఇంకా ఇక్కడ చూడండి నార్మల్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మనం యూస్ చేయము. టప్ క్లీన్ అనే ఆప్షన్ కూడా ఉంది, ఫేవరెట్. ఇంకా క్విక్ వాష్ అంటే తొందరగా మనకి వాష్ కావడానికి. ఇంకా నార్మల్, ఇంకా ఇందులో చూడండి నార్మల్ ఉంది అండ్ నార్మల్ ప్రీ వాష్ ప్లస్ నార్మల్ అని కూడా ఉంది. దాని పక్కనే జనరల్ వాష్ అని ఉంది, శారీస్ అని ఉంది. ఊల్ బట్టలు వేస్తే ఎలా ఉంటుంది మనకి అంటే ఉలన్ బట్టలు అనమాట. శారీస్ ఎలాంటి శారీస్ వేసుకోవచ్చు, ఇంకా రగ్గులు ఉంటాయి కదా అవి వేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటివి కూడా ఉంటాయి కాబట్టి అన్నీ వేసుకోవచ్చు అనమాట. దీంట్లో క్విక్ వాష్ కూడా అంటే ఒక 20 minutesలో బట్టలు త్వరగా కావాలంటే కూడా పెట్టుకోవచ్చు అనమాట మనము. అవైతే ఆప్షన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఆప్షన్స్ సెట్ చేసుకున్న తర్వాత ప్రోగ్రామ్ 1 ప్రోగ్రామ్ 2 అన్న విధంగా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లో ఫ్లేమ్లోన లో హై మీడియం అనే వస్తాయన్నమాట ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి. ఇంకా ఇది వచ్చేసి రైన్ అనమాట. ఇంకా 1 2 3 టైమ్స్ ఎనీ టైమ్స్ పెట్టుకోవాలి అనేసి ఉంటుంది అనమాట మనకి. సో నెక్స్ట్ వచ్చేసి వాష్ అనమాట. ఈ వాష్ కూడా మనకి 6 minutes 3 minutes మినిట్స్లో వస్తుంది అనమాట. 15 minutes వాష్ చేయాలా బట్టలు, 10 minutes 25 minutes అనేసి మనకి ఇక్కడ ఇస్తారు. నెక్స్ట్ వాటర్ లెవెల్ అనమాట. మనకి మిషన్కి వాటర్ కావాలి కదా బట్టలకి. సో ఎన్ని లీటర్స్ అనమాట, లీటర్స్లో చూపిస్తుంది అనమాట వాటర్. లాస్ట్ బటన్ వచ్చేసి ఇంకా అవసరం లేదు మనకు, ఇది దీంతో హైలో అదే చూయించుకుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వాషింగ్ మిషన్కి వస్తాయి కదా అండి. సో అదనమాట టర్బో డ్రమ్ అనమాట. సో చూడండి అండ్ ఇక్కడ 10 ఆటో రీస్టార్ట్ అనమాట 1 year.
వారంటీ అయితే వచ్చిందనమాట, స్మార్ట్ ఇన్వెంటర్ అనేసి. సో వైర్పూల్ అనమాట నా వాషింగ్ మిషన్ నేమ్ వచ్చేసి. ఇంకా మంచిగా చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఆల్రెడీ బట్టలు వేసి ఆఫ్ చేశాను, మళ్ళీ ఆన్ చేశాను అనమాట. సో చాలా బాగా నీట్గా వాష్ అయిపోతాయి అనమాట బట్టలు. ఎలాంటి ప్రాబ్లం రాలేదు ఇప్పటి వరకు నాకైతే. అండ్ మీకు ఎవరికైనా డౌట్ వస్తే చెప్పండి. ఇప్పుడైతే నేనైతే బట్టలు అయితే పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా ఆఫ్ చేశాను, మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది ఆఫ్ చేసినప్పుడు. ఆన్ చేయగానే చూడండి 3 లాగా చూపిస్తుంది మనకు ఆప్షన్స్. ఇందులో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మన క్విక్ వాష్ అంటే క్విక్ వాష్, స్ట్రాంగ్ జీన్సెస్ అంటే ఇంకా బాయ్స్ వేయచ్చు అనమాట మంచిగా. ఇవి లో, హై, మీడియం అనేది నేను ఎప్పుడు హైలోనే పెడతాను. ఎందుకంటే తొందరగా ఆరిపోవాలన్నమాట బట్టలు అనమాట. సో మనకు వర్షాకాలంలో చాలా బాగా యూజ్ అవుతుంది. లేదంటే మీడియం ఫ్లేమ్లో నాకు మీడియంలో కూడా పెట్టుకోవచ్చు అనమాట, నో ప్రాబ్లం. కాకపోతే కొద్దిగా వాటరీగా ఉంటాయి అన్నమాట బట్టలు. అండ్ ఇంకా నెంబర్ 1లో పెడితే అయితే ఇంకా మనం పిండుకొని వేసుకోవాలన్నమాట బట్టలు. ఇంకా అందుకనే ఎక్కువ హైలోనే పెడతాను నేను. ఎప్పుడు గ్యాస్ మీకు హై ఫ్లేమ్, లో ఫ్లేమ్ అని చెప్తాను కాబట్టి నాకు అదే ఫ్లేమ్ అనేలాగానే వస్తుందన్నమాట. మిస్టేక్ ఏమనుకోకండి, మిస్టేక్స్ని అయితే స్కిప్ చేసేసేయండి. సో చూడండి, ఇప్పుడు నేను ప్రోగ్రామ్ అంతా సెట్ చేసుకున్నాను, నాకు ఎలా కావాలి ఏంటి అనేసి సెట్ చేసుకుంటే 1 hour 10 minutes వచ్చింది. సో నేను వేసిన బట్టలకి 1 hour 10 minutes వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనైతే స్టార్ట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలా నేను బట్టలు వేసి మరీ చూపిస్తున్నాను. మీకు టబ్ క్లీన్ కావాలంటే చూడండి, ఇక్కడ బటన్ ఉంటుంది, క్విక్ వాష్ ఉంటుంది. టబ్ క్లీన్ కావాలంటే కూడా టబ్ క్లీన్ నెక్స్ట్ వీడియోలో చేశాను. ఎందుకంటే ఈ వీడియోనే చాలా అసలు లెంతీ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్స్ గురించి నేను మీకు తెలవాలి కాబట్టి, ఎక్స్ప్లెయిన్ చేయాలి నీట్గా కాబట్టి, అర్థం కావాలి కాబట్టి నేనైతే ఇంత టైం తీసుకున్నాను అనమాట. సో మనం టబ్ క్లీను ఇవన్నీ అనమాట. నార్మల్ శారీస్ వేసుకున్నప్పుడు ఏది పెట్టుకోవాలి అనేసి, జీన్స్ పెట్టుకున్నప్పుడు ఏది పెట్టుకోవాలి, బటన్ ఆప్షన్. మనము స్ట్రాంగ్ జీన్స్ అంటే సో ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ మనం బటన్స్ అయితే నేను సెట్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, ఇలా మనం ఎన్ని అవర్స్ అంటే అన్ని అవర్స్ పెట్టుకోవచ్చు. ఎంత తక్కువ అవర్స్ అంటే అన్ని తక్కువ అవర్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను మొత్తానికైతే ఆప్షన్స్ అయితే ఆన్ చేసుకొని ఇప్పుడు వాష్ నడుస్తుంది అనమాట. ఫస్ట్ వాటర్ తీసుకొని మిషన్ అయితే వాష్ చేస్తుంది. నాకైతే 1 hour 4 minutes అయితే ఇక్కడ వచ్చేసిందనమాట ఆల్రెడీ. ఎందుకంటే నేను మీకు చెప్పాను కదా ముందే, కొద్దిసేపు నేను నానబెట్టేసుకున్నాను. నాకు అప్పుడు 1 hour 10 minutes వచ్చింది. అంటే ఆల్రెడీ 6 minutes కంప్లీట్ అయిపోయింది అనమాట. చూడండి, మధ్యలో తీసినా కూడా మనం బట్టలు మళ్ళీ మర్చిపోతే మధ్యలో ఓపెన్ చేసి మళ్ళీ తీసి వేసుకోవచ్చు అనమాట బట్టలు. సో ఇలా ఉంటుందన్నమాట, ఏం ప్రాబ్లం ఉండదు. మిషన్ అయితే చాలా బాగా వర్క్ చేస్తుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ప్రజెంట్ అయితే వాష్ అయితే అవుతున్నాయి అన్నమాట బట్టలు. ఇంకా నేను అన్ని బటన్స్ అయితే సెట్ చేసి పెట్టుకున్నాను. మీరు చూడండి, ఇదనమాట వీడియో. మిషన్ వచ్చేసి మిషన్లోకి ఎలాంటి లిక్విడ్ మనం యూజ్ చేయాలి అనేసి వాళ్ళే చెప్తారనమాట మిషన్ తీసుకున్నప్పుడు. నేనైతే మా వాషింగ్ మిషన్లోకి అయితే ఏరియల్ లిక్విడ్ అయితే యూజ్ చేస్తున్నాను ప్రజెంట్. ఒకప్పుడైతే వచ్చేసి ఏరియల్ సర్ఫ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు లిక్విడ్స్ వచ్చేసాయి కాబట్టి లిక్విడ్ యూజ్ చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. మిషన్లో ఇంకో ప్లస్ పాయింట్, ఒక ఆప్షన్ ఏంటంటే పవర్ పోయినా కూడా మళ్ళీ ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అనమాట. కొన్ని వాషింగ్ మిషన్స్ వచ్చేసి పవర్ పోయిందనుకో మళ్ళీ స్టార్టింగ్ నుంచి మనము 1 గంట పెట్టామనుకో, బట్టలు ఎక్కువ ఉన్నాయి, ఒక 1 hour పెట్టామనుకో, అక్కడి నుంచి మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఈ మిషన్ అలా కాదండి, పవర్ పోయింది, ఆల్రెడీ ఒక 1/2 hour అయిపోయింది అనుకో, మళ్ళీ అక్కడి నుంచే పవర్ ఆటోమేటిక్గా పోయినా కూడా మళ్ళీ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది, ఆటోమేటిక్గా మనకి ఆఫ్ అయిపోతుంది అనమాట మిషన్. సో ఇది చాలా ప్లస్ పాయింట్ అనమాట. మనము బట్టలు వేసి నేనైతే ఎక్కడికైనా వెళ్ళాలన్నా, మళ్ళీ తిరిగి తొందరగా రావాలన్నా కూడా బట్టలు వేసి ఇంట్లోనే ఉండాల్సిన అవసరం లేదనమాట. బట్టలు వేసేసి మనం హాయిగా వాషింగ్ మిషన్ ఆన్ చేసేసి వెళ్ళిపోయినా కూడా ఆటోమేటిక్గా దానంతలో అది ఆఫ్ అయిపోతుంది అనమాట. మొత్తం ఆఫ్ అయిపోతుంది. హాయిగా వచ్చిన తర్వాత మనం బట్టలు అయితే ఆరేసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట ప్లస్ పాయింట్ కూడా
ఇది ఉందనమాట. కొన్ని మిషన్స్లో ఉంటాయన్నమాట, తప్పకుండా మనం కంపల్సరీ ఆఫ్ చేయాలి అనమాట. సో ఇలాంటివి ఉంటాయి కదా, సో అందుకనేసే ఇదొక ప్లస్ పాయింట్ కూడా ఉందన్నమాట. ఈ మిషన్లో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయండి. నాకైతే చాలా కంఫర్టబుల్ అండ్ రీజనబుల్ ప్రైస్లో కూడా ఉంటుందన్నమాట ఈ మిషన్. ఇప్పుడు వచ్చేసి కాస్ట్ పెరిగింది. అప్పట్లో నేను చాలా ఇయర్స్ బ్యాక్ కాబట్టి ఆ మాత్రం ఉందన్నమాట కాస్ట్. ఇప్పుడైతే తగ్గింది. ఎవరికైనా కాస్ట్ కావాలి అంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కాస్ట్ అండ్ టప్ క్లీన్ ఇంకా దానికి సంబంధించినవి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకు, తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్, తప్పకుండా. చాలా మంచిగా ఉంటుందన్నమాట వాషింగ్ మిషన్ అయితే, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మనం కంఫర్ట్ ఏ టైంకి వేయాలన్నది కూడా మనకి ఉంటుందన్నమాట. టైమింగ్ మనకు చూపిస్తుంది అనమాట మంచిగా. అదొకటి బాగుందన్నమాట దాంట్లో ఆప్షన్ వచ్చేసి. సో నెక్స్ట్ మనం స్టాఫ్ చేసుకుంటే ఆగిపోతుంది అనమాట. సో బటన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో నాది వచ్చేసి వైర్పూల్ అనమాట వాషింగ్ మిషన్ వచ్చేసి. సో చాలా బాగా ఇప్పటికీ నేను తీసుకొని 6 years అవుతుంది. రిషి అయితే 6 months ఉన్నప్పుడు అయితే తీసుకున్నాను. సో నాకు జీన్సెస్ అవన్నీ ఉతకడం నాకైతే రావు. అండ్ నేను మా ఇంట్లో కూడా ఎప్పుడు జీన్సెస్ ఎప్పుడూ ఉతకలేను. మేము ముగ్గురం అమ్మాయిలమే కాబట్టి. అండ్ మా డాడీ ఒకడే జీన్స్ ఏం వేసేవాడు కాదు. పెద్దవాళ్ళు వేసే డ్రెస్సెస్ మీకు తెలుసు కదండి. సో అమ్మ ఉతికేదనమాట బట్టలు మొత్తం. సో ఇక్కడ వచ్చిన తర్వాత నేర్చుకున్నాను, ఉతికాను. అండ్ జీన్సెస్ ఇంకా నాకు రిషి వాళ్ళ డాడీవి, సో అవి ఉతకడం నాకైతే నా వల్ల కాలేదు. అండ్ బాబు చిన్నగా ఉన్నాడు. సో బాబుకు 6 months అనమాట అప్పుడు రిషికి. సో ఆ టైంలో నేనైతే వాషింగ్ మిషన్ అయితే ఇంకా తీసేసుకున్నాను అనమాట. సో మిషన్ అయితే చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇప్పటి వరకు మీరు నమ్ముతారో లేదో అండి అసలు ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కూడా అసలు మిషన్ అయితే రిపేర్ రాలేదన్నమాట. అసలు రిపేర్ రాలేదన్నమాట. 10 years వారంటీ ఉంది, ఆల్రెడీ 6 years కంప్లీట్ అయినా రిపేర్ ఒక్కసారి కూడా రాలేదు. అంటే మనం దాన్ని మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉంటుందండి. ఏ వస్తువైనా మనకు ఎలక్ట్రిక్ వస్తువైనా నార్మల్ అయినా మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. నీట్గా మెయింటైన్ చేయాలి. టప్ క్లీన్ అనే ఆప్షన్ నేను చూపించాను కదా, తప్పకుండా మంత్లీ 2 times కంపల్సరీ పెట్టాలి. దానికంటూ ఒకటి పౌడర్ దొరుకుతుంది మనకి. మన వాషింగ్ మిషన్ నేమ్ చెప్తే టాప్ లోడా ఫ్రంట్ లోడా అనేసి చెప్తే మనకి దొరుకుతుంది టప్ క్లీన్ అనేసి. సో అది పౌడర్ మనం యూస్ చేసి జనరల్గా నార్మల్గా మనము, నేను టప్ క్లీన్ ఎలా పెడతారో కూడా మీకు వీడియో చేస్తాను కావాలన్న వాళ్ళకి. కానీ మనము ఫ్రంట్ లోడ్ కన్నా టాప్ లోడ్ తీసుకోవడమే బెటర్, చాలా బెటర్ అనమాట. ఎందుకంటే కొన్ని ఆప్షన్స్ కొన్నిసార్లు మన హస్బెండ్ వాళ్ళలో కాయిన్స్ కానీ పిల్లల బట్టల్లో కాయిన్స్ కానీ ఉంటాయి కదా, ఎలాంటి డస్ట్ ఏదన్నా సడన్గా మర్చిపోయినా కూడా మనకి ఎలా అంటే దీంట్లో అక్కడే కిందే పడిపోతాయి కానీ అసలు ఎక్కడలో దేంట్లో ఇరుక్కోవు. అదే ఫ్రంట్ అయితే మనము ఎంత చెక్ చేసి వేయాలి అంటే బట్టలు ఏమేమి ఉన్నాయి, అసలు జోబులో ఏమున్నాయి, పై జోబులో ఏమున్నాయి, కింద ఏమున్నాయి అనేసి అన్నీ చెక్ చేసి వేయాల్సి వస్తుంది అనమాట. సో దీంట్లో అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. డైరెక్ట్గా బట్టలు వేసేయడమే. నాకైతే ఎలాంటి 10 rupees ఉన్నా కూడా మనకి 10 rupees ఎలా ఉందో అలాగే ఉంటుందన్నమాట. అసలు 1 రూపీకైనా ఎలా ఒకవేళ కాయిన్స్ ఉన్నా కూడా ఎలా ఉన్నందో అలాగే ఉంటుందన్నమాట. ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. అండ్ ఎలాంటి రిపేర్ కూడా రాలేదు. నాకు చాలా అయితే బాగా నచ్చిందనమాట. మా వాషింగ్ మిషన్ వచ్చేసి వైర్ఫుల్ అనమాట. సో అదే బాగా వర్క్ చేస్తుంది, చాలా బాగుంది మిషన్ అయితే. ఇంకా మిషన్ సో కవర్ కూడా నేను అదే కలర్లో తీసుకున్నాను అనమాట. సో కలర్ కూడా అది నాకు బాగా నచ్చింది, సిల్వర్ కలరు. సో ఆ కలరే తీసుకున్నాను. చాలా బాగా వర్క్ చేస్తుందండి మిషన్ అయితే. సో ఇదన్నమాట వీడియో వచ్చేసి. ఎవరైనా తీసుకోవాలనుకున్నా తప్పకుండా, ఇంకేమైనా వాషింగ్ మిషన్ గురించి డౌట్స్ ఉంటే, కొత్త వాళ్ళు ఎవరైనా తీసుకుంటే ఎలా యూస్ చేయాలో తెలియకపోతే సో తప్పకుండా నా వీడియో చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఏ ఆప్షన్ని ఎలా యూజ్ చేయాలి అనేసి డౌట్స్ ఉంటే
మీరైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా మంచి వీడియోతో మంచిగా చూపిస్తాను అనమాట. సో అండ్ నా దగ్గర ఉన్న మిషన్కి మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్న మిషన్కి తేడా ఏంటో కూడా చెప్తాను. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కొత్త వాళ్ళైతే. అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు వచ్చేసి బై బై ఫ్రెండ్స్. ఇంతవరకు ఓపికతో వీడియోతో చూసినందుకు కొత్త వాళ్ళు ఎవరైనా అయితే తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూస్తే వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు అయితే మళ్ళీ బై 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 మరి. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.